వెల్కమ్ టు ఓల్గా స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో చిచ్చు రాజేసుకుంది. అది ఇప్పుడు దావానంలా అంటుకుంటుంది. రెడ్డిలు వర్సెస్ బీసీలుగా చిచ్చు కనబడతా ఉన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గం అంటే రెడ్డి వర్గం నాయకులంతా బీసీలను ఎదగనీయడం లేదు, అణచివేస్తూ ఉన్నారు అని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. అయితే పోచబోయిన ఈశ్వరమ్మ వర్సెస్ జక్కిడి శివశరణ్ రెడ్డి మధ్య ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తూ ఉన్నది ఇరు వర్గాల మధ్య. మరి ఈ నేపథ్యంలో ఒక ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. దానిపైన ఇప్పుడు రచ్చ జరుగుతూ ఉన్నది. జక్కిడి శివచరణ్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పోచబోయిన ఈశ్వరమ్మను ఉద్దేశించి ఆయన బంధువైన సురేష్ యాదవ్కు ఫోన్ చేసి ఇష్టానుసారంగా తిట్టాడు. అక్కడే ఈ చిచ్చు రాజేసుకుంది. అయితే పోచబోయిన ఈశ్వరమ్మ మాజీ ఎల్బీ నగర్ కార్పొరేటర్గా ఉన్నారు. అలాగే అక్కడ హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్గా ఉన్నారు, కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కు. ఆ తర్వాత ఆమె ఇప్పుడు యాదాద్రి భువనగిరికి సంబంధించి ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉన్నారు. మెంబర్ అయిన తర్వాత ఆమె ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఆ ఫ్లెక్సీలో శివశరణ్ రెడ్డి తండ్రి అయిన శివశరణ్ రెడ్డి తండ్రి అయిన ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఫోటోలు వేయలేదని ఆయన దుర్భాషలాడాడు. అయితే ఇక్కడే బీసీ నేతలంతా పెద్ద ఎత్తున దుమారం సృష్టిస్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అన్నారు. బీఆర్ఎస్ను దించారు, రావులను దించారు, రెడ్డిలను ఎక్కించారు, కాంగ్రెస్ వచ్చింది. కానీ బీసీ నేతలకు ఏమొరిగింది? బీసీ నేతలు ఎదగొద్దా, బీసీ నేతలు రాజకీయాలు చేయొద్దా అని వారంతా అంటే ఈశ్వరమ్మకు మద్దతు పలుకుతున్న బీసీ సంఘాల నాయకులు దీన్నే మాట్లాడుతూ ఉన్నారు. బీసీల పైన క్లియర్గా అణచివేత జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీన్ని ఉదాహరిస్తూ అటు కొండా సురేఖను కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కొండా సురేఖ ఒక బీసీ మహిళ మంత్రిగా ఉన్నారు. ఆమెను కూడా మంత్రివర్గం నుంచి తీసివేయాలనే ప్రచారం చేస్తూ ఉన్నారు కొండా సురేఖను. కానీ ఇప్పటి వరకు కొండా సురేఖ దానిపైన ఫైట్ చేస్తూ ఉన్నారు. తనను కొండా సురేఖ వర్సెస్ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిగా అక్కడ ఒక ఉద్యమం ఒక యుద్ధమే జరిగింది. ఆమె ఇప్పటికీ తన యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రెడ్డిల పైన అంటూ వారంతా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చూస్తూ ఉంటే శ్రీనివాస్ రెడ్డి తన పెత్తనాన్ని చూపిస్తూ ఉన్నారు బీసీ మహిళ పైన. అలాగే పీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పైన రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు, వారి తమ్ముళ్ళు వారంతా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన వారు పెత్తనం చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ పైన ఈ శివచరణ్ రెడ్డి అలాగే ప్రభాకర్ రెడ్డి వీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆమెను ఆమె ఒక బీసీ నేత ఇంత స్థాయికి ఎలా ఎదిగింది అని చెప్పేసి వారు పెద్ద పెద్ద మాటలు బూతులతోటి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. బీసీలు రాజకీయాలు చేయొద్దా, బీసీలు రాజకీయ నాయకులుగా ఎదగొద్దా, ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీ రెడ్డిలందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ విధంగానా అని బీసీ సంఘ నేతలైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈశ్వరమ్మకు జరిగిన అవమానానికి బీసీ సంఘ నేతలంతా ఆమెకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే శివచరణ్ ఇంటిని ముట్టడించారు. అక్కడ కారును తదితర వస్తువులను కూడా వారు పగలగొట్టినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. వెంటనే మాటలను వెనక్కి తీసుకోవాలి, ఈశ్వరమ్మకు సారీ చెప్పాలని వారు పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం ఇక్కడితోటే సమస్య పోతే బాగుంటుందని అంతా భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడే పొలిటికల్ ఎంట్రీస్ పొలిటికల్ పార్టీలు ఎంట్రీ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈశ్వరమ్మ యాదవ్కు మద్దతు ఇస్తూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది యాదవ నాయకులు అటు మాజీ చైర్మన్గా పనిచేసిన బాలరాజు యాదవ్ లాంటి వారు కూడా ఈశ్వరమ్మ యాదవ్కు మద్దతు పలకనిస్తూ ఉన్నారు. బీసీలు ఎదగడం ఈ రెడ్డిలకు ఇష్టం లేదు అనే ఒక కోణాన్ని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు చాలామంది బీసీలు ఎదగడము అటు వెలమలకు ఇష్టం లేదు, రావులకు ఇష్టం లేదని మాట్లాడారు. ఇప్పుడు రావులను తీసేసి రెడ్డిలు వచ్చారు. రెడ్డిలు వర్సెస్ బీసీలుగా కొనసాగుతూ ఉన్నది. మరి ఎంతసేపు రావులు రెడ్డిలనే రాజ్యం వెళ్తూ ఉంటే బీసీలు ఎప్పుడు రాజ్యం ఏదాలి, అందుకే మేము రాజ్యాధికారం తీసుకొస్తాము అని చెప్పేసి అటు తీన్మార్ మల్లన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కుల సంఘాలు, ముఖ్యంగా బీసీ సంఘాల నేతలు, యాదవ సంఘాల నేతలు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇటు రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ విషయం ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది, లేదంటే తెలంగాణలో కూడా కుల రాజకీయాలు రాజేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కులాల ప్రాతిపదికన కులాల వరంగా తెలంగాణలో ఎలాంటి రాజకీయాలు జరగవు అనే ఒక నానుడైతే ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్న ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణలో కూడా కుల రాజకీయాలు జరగబోతా ఉన్నాయి. కులాల పేరిట ఇక్కడ ఒక విధ్వంసమే జరిగే అవకాశం ఉంటుంది అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారు అనేది అయితే వేచి చూడాలి.